శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 18వ తారీఖు జనవరి నెల 2023 సంవత్సరం బుధవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:57 వరకు. ఈరోజు నక్షత్రం అనురాధ సాయంత్రం 5:10 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 10:29 నుండి రాత్రి 11:57 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:46 వరకు. ఈరోజు యమగండం ఉదయం 8:16 నుండి ఉదయం 9:39 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:35 నుండి ఉదయం 9:05 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:53. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:59. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు. సంతానం, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంతాన, విద్య, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు. చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుని బాధపడాల్సి వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.